గుడ్ మార్నింగ్ గైస్, డే 3 అన్నమాట. సో కొంచెం లేవని చియా సీడ్స్ వాటర్ తాగుతున్నా. చియా సీడ్స్ వాటర్, ఒక స్పూన్ హనీ తాగి జిమ్కి వెళ్ళిపోవాలంటే డ్యూడ్. సో గైస్ జిమ్కి అయితే పోతుంది. సో గైస్ ఇప్పుడే జిమ్కి వచ్చినా నా వెయిట్ చెక్ చేద్దాం. వెయిట్ ఎంత ఉందో లెట్స్. ఇది మన వెయిట్ మిషన్ అన్నమాట. 72 అంటే ఎగ్జాక్ట్లీ నిన్న ఎంత ఉండే వెయిట్ ఈరోజు అంత ఉందన్నమాట. ఇదేంటో అయితే అరే నీ అబ్బా मारना मारना भाग्यलोड़े. సో గైస్ ఫైనల్లీ జిమ్కి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వచ్చిన యాంగస్ రోజు క్యాలీస్ ఎంత బంద్ చేసిన తెలుసా? నిన్నటికనే రోజు సగం అన్న. నిన్న 1000 క్యాలీస్ బంద్ చేసిన రోజు 500 క్యాలీస్ బంద్ చేసిన. నిన్ననేమో 2 గంటలన్నర ఉన్నా జిమ్లో, ఈరోజు ఏమో గంటనే ఉన్నా. సో అందుకు ఆ డిఫరెన్స్ అనమాట. సో చూడండి ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఎంత ఆల్మోస్ట్ ఎంత 450 క్యాలీస్ అనమాట. ఇంకా సగం కన్నా ఇంకా కొంచెం తక్కువనే, అర్థమైందా? సో అరే అది తినేది కాదురా, వాచ్ రా అది. ఇది చూడండి. సో మనోడైతే గ్రోత్ పెరుగుతుంది, మనోడు పెద్దగా అవుతుంది మెల్లమెల్లగా. 460 క్యాలీస్ బాగానే అంతే. ఇంకా మిగతా క్యాలీస్ ఏమో ఈవినింగ్ కవర్ చేసుకోవాలి ఎట్లయినా సరే. 1500-600 క్యాలీస్ బంద్ చేయాల్సిందే, అర్థమైందా? సో 500 క్యాలీస్ బంద్ అయినా, ఇంకా 1000 బంద్ చేయాలన్నమాట. 1000 1100-1200 క్యాలీస్ బంద్ చేయాలి. ఓకే, పొద్దున అయితే ఇడ్లీ తింటున్నాను అనమాట. సో గుడ్ ప్లేట్ ఇడ్లీ తెచ్చుకున్నా. అండ్ మార్న్ కూడా ఇడ్లీ వేసిన. ఇడ్లీ తినంటే తింటలేడు ఆడు. మన ఇద్దరం ఛాలెంజ్ చేస్తున్నా, మర్చిపోయినా ఏంది? నీ ఇష్టం, తినకుండా వేరే నేను తింటా. మా సాగలైతుంది. మధ్యాహ్నం అయితే రైస్ చికెన్ అన్నమాట. చూడండి, చికెన్ ముక్కల్ రైస్ అన్నమాట. సో ఫైనలీ వాకింగ్ స్టార్ట్ డూడ్, లెట్స్ గో. సో గైస్ జస్ట్ ఇప్పుడు 10 కిలోమీటర్స్ వాకింగ్ కంప్లీట్ చేసిన. సేమ్ టైమింగ్ అన్నమాట, సేమ్ క్యాలీస్ కూడా బర్న్ అయినాయి. చూపిస్తా చూడండి. 2 కిలోమీటర్స్ 1 hour 50 minutes 12,000 స్టెప్స్ అన్నమాట. 666 క్యాలీస్ బర్న్ అయినాయి. ఫైనల్లీ జస్ట్ ఇప్పుడు 10 కిలోమీటర్స్ వాకింగ్ చేసి ఇంటికి వచ్చిన. అండ్ ఈరోజు ఏమో 17 కిలోమీటర్స్ నడిచిన. 1500 క్యాలీస్ బర్న్ అయినాయి. 20,000 ప్లస్ మళ్ళీ స్టెప్స్ అనమాట. ఇట్లా స్క్రీన్ షాట్తో చూడండి, మళ్ళీ బుక్లో రాసుకున్నాను. అండ్ ఈరోజు డైట్ వచ్చేసి, డైట్ ఏం తెలుసా? ఈరోజు నేను 1500 క్యాలీస్ బంద్ చేసిన, బట్ బిర్యానీ తింటున్నా. సో చేసిందంతా మొత్తం సంకనాగినట్టే. బట్ తినాల్సింది అయితే నా వాట అనమాట. వాళ్ళందరూ తినేసి నా కోసం పెట్టారనమాట. చూడండి బిర్యానీ. దీనిలో సగం తింటా, సగం పెడతా, మొత్తం తినాను. ఇది డే 1, డే 2, డే 3. స్టెప్స్ అయితే బీట్ చేసిన, క్యాలీస్ బీట్ చేయలేదు. అండ్ కిలోమీటర్స్ బీట్ చేసిన. 17, 15, 17, 2. నాకన్నా ఎక్కువ నడుస్తుండు. 20 కిలోమీటర్లు నడిచింది మా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా. ఆయన కూడా ఒక వాచ్ కట్టాలి. వాచ్ కడితే తెలుసు డైలీ ఎంత స్టెప్. పొద్దున్న నుంచి రాత్రి దాకా నడుచుకుంటూనే ఉంటాడు 24 గంటలు. వీడు అసలు అనుకోడు, ఏం చేయడు, అసలు ఒళ్ళు కూడానే ఉంటాడు. బిర్యానీ తినావా? ఆడ తినొచ్చి నన్ను దూడుస్తున్నారు. హాయ్ జాబ్ అందరికి, హాయ్ గాయస్ జాబ్. పెరిగింది కదా వీడు, ఆ రెక్కలు పెరిగినాయి. ఇంకా 27 రోజులు ఉన్నాయి, అప్పటిదాకా పెద్దగా అయిపోతారు మావాడు వెయిట్ గెయిన్ అవుతాడు. నేను వెయిట్ లాస్ అవుతాను కానీ నాకు తెలియదు. బిర్యానీ తినిపోయి బిర్యానీ తినేసా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.